అలాగే ఇప్పుడు జగన్ తో పాటు ఎవరెవరు అక్కడికి వచ్చారు సాంబశివరావు? జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ ఉండవల్లి నుంచి ఉండవల్లి వైసీపీ నేతలతో పాటు ఇక్కడ గుంటూరు జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్లపిరెడ్డి గతంలో మిర్చియార్డ్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయనతో పాటు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ గా పనిచేసిన నిమ్మకాయల రాజనారాయణతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఇన్ఛార్జీలు, పల్నాడు జిల్లా నేతలు కూడా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా వైసీపీ ఇన్ఛార్జీలు గుంటూరు ఇటీవల నగరాధ్యక్షుడిగా నియమించిన నూరి ఫాతిమా, పత్తిపాడు ఇన్ఛార్జిగా ఉన్న డైమండ్ బాబుతో పాటు వైసీపీ ఇన్ఛార్జీలు ఎక్కువ మంది కూడా మొత్తం ఈ పర్యటనకి హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా వీళ్ళలో చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు. వీళ్ళందరికీ ఎన్నికల నిబంధనలు తెలుసు. ఎన్నికల నిబంధనలు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డ్ లో పర్యటిస్తే దాన్ని అడ్డుకొని ప్రభుత్వం రైతుల కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తే తమని అడ్డుకుంటుంది ప్రభుత్వం అనే ఒక సానుభూతి పొందేందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ రోజు ఏర్పాటు చేసి అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి ఇప్పటికీ కూటమి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలు ఏదైతే రాజకీయ ఆరోపణలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి 3 సార్లు లేఖలు రాసింది. డిసెంబర్ 26, జనవరి 11, జనవరి 15వ తేదీన 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసి మిర్చి రైతులను మిర్చి సమస్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. రేపు ఢిల్లీ వెళ్లిపోతున్న చంద్రబాబు మరొకసారి మిర్చి రైతులు, మిర్చి ధరలపై కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని మరొకసారి కలిసి రైతు సమస్యలు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నికలు కూడా నేపథ్యంలో దీన్ని రాజకీయం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పని కట్టుకొని రైతులను పరామర్శించేందుకు వస్తున్నాడు అంటూ, రైతుల పరామర్శ పేరుతో వస్తున్నాడు అంటూ కూడా కూటమి నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే సాంబశివరావు, మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం, అక్కడ చాలా మంది జనం అయితే కూడా వచ్చారు. మరి జగన్ ని ఎన్నికల కూడా కారణంగా రావద్దన్నప్పటికీ కూడా వచ్చిన నేపథ్యంలో మరి జగన్ ని అడ్డుకునేందుకు అక్కడికి అధికారులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అయితే నిన్న నుంచి గుంటూరు మిర్చియార్డ్ లో ఒక మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గుంటూరు మిర్చియార్డ్ లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకి అనుమతి లేదు. రాజకీయ ప్రసంగాలు కానీ, రాజకీయ జెండాలు కానీ, రాజకీయ పార్టీ నేతల పర్యటనలు కానీ అవకాశం లేదు అంటూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి గుంటూరు మిర్చియార్డ్ అధికారులు కూడా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్న వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా స్పష్టమైన సమాచారం కూడా మిర్చియార్డ్ అధికారుల నుంచి కూడా పంపించడం జరిగింది. అయినా అధికారులు చెప్పినప్పటికి కూడా ఒకవైపు అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వారే పర్యటనకు అనుమతి లేదు అనేది వాళ్ళు పెట్టుకున్న అనుమతి లేఖను కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఇక జిల్లా స్థాయి మిర్చి మార్కెట్ యార్డ్ అధికారులు చెప్పినా కూడా ఏం లెక్క చేస్తారంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పర్యటనకు అనుమతి లేదని స్పష్టమైన సమాచారం ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని గుంటూరుకి పర్యటనకు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన గుంటూరు మిర్చియార్డ్ లో రైతులతో మాట్లాడుతున్నారు. వందలాది మంది వైసీపీ కార్యకర్తలు నేసుకొని జై జగన్, సీఎం సీఎం నినాదాలతో కూడా వాళ్ళు మిర్చియార్డ్ లో కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలే సీజన్ జనవరి నుంచి మే వరకు, జూన్ వరకు కూడా గుంటూరు మిర్చియార్డ్ లో సీజన్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేలాది మిర్చి బస్తాలు, రోజుకి లక్షలాది మిర్చి బస్తాలు గుంటూరు మిర్చియార్డ్కి వస్తాయి. ఆ మిర్చిని తీసుకొచ్చే వాహనాలు వస్తుంటాయి. దానికి తోడు రైతులు, అక్కడ వ్యాపారులతో కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు మిర్చియార్డ్లకు వచ్చి అక్కడ రైతుల్ని, వ్యాపారుల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా అక్కడ వీరంగం సృష్టించడమే అనే కూడా చర్చ జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మిర్చియార్డ్ లో రైతుల్ని పరామర్శించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిర్చియార్డ్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు అక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడ మీడియా పాయింట్ వద్ద ఎలాంటి ప్రకటనలు చేస్తారు, ఎలాంటి ప్రసంగం చేస్తాడు, ఎలాంటి రాజకీయ విమర్శలు చేస్తాడని కూడా ఇప్పుడు అందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సాంబశివరావు, మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో, జగన్ పర్యటన నేపథ్యంలో ఎవరెవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనతో పాటు వచ్చిన వైసీపీ నేతలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, అధ్యక్షులు అందరిపైన కూడా తీసుకుంటే అందరూ ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, అక్కడికి వచ్చిన
ఐడెంటిఫికేషన్ చేసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పైన ఎన్నికల కోడ్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబుకో పవన్ కళ్యాణ్కో కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల కోడ్ని నిబంధనలు అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు అక్కడ ఎన్నికల నిబంధనలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఏ సెక్షన్ ఉన్నాయి, ఆ సెక్షన్ ప్రకారం అందరిపై కూడా ఎన్నికల నిబంధనల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఎలా ఉంటాయి, గతంలో ఎలాంటి చర్యలు తీసుకునేది, ఎలాంటి కేసులు పెడతారనేది కూడా ఇప్పుడు అందరిలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మిర్చియాడ్లో రైతుల పరామర్శ ముగించుకొని మిర్చియాడ్ బయటికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత మరి రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక మిర్చియాడ్లోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఎక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి గుంటూరులో ఇప్పుడు ఎన్నిక ఈ నెల 27వ తారీఖున పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మరి రాజకీయ ప్రసంగాలు చేస్తారా, ఎలాంటి ప్రసంగం, కేవలం రైతు సమస్యలు ధరల గురించే మాట్లాడతారా, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల అధ్యక్షులు కూడా, వైసీపీ అధ్యక్షులు కూడా వచ్చారు. వారితో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నియోజకవర్గ ఉమ్మడి గుంటూరు జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా వచ్చారు. ఒకవేళ ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు కనుక పడితే జగన్మోహన్ రెడ్డితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మిగతా పార్టీ నేతలందరిపై కూడా కేసులు పెట్టే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.